ముందుగా అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. హనుమంతుడు అనగానే ఫస్ట్ మనకు గుర్తు వచ్చేది కార్య సాధకుడు. ఏ కార్యం ఇచ్చినా అంటే ఏ పని ఇచ్చినా అతను విజయవంతంగా పూర్తి చేస్తాడు. కార్య సాధకుడికి పట్టుదల ఒక్కటే ఉంటే సరిపోదు, దానికి తగ్గ ఓర్పు, ఆ పని ఎలా చేయాలనే నేర్పు అన్నీ ఉండాలి. సహనం ఎంత ముఖ్యమో అంటే ఓర్పు ఎంత ముఖ్యమో సమయ స్ఫూర్తి కూడా అంతే అవసరం అనేది గ్రహించాలి. హనుమంతుడిలో అన్ని లక్షణాలు కనిపిస్తాయి. అందుకే సీతాన్వేషణకు ముందు రాముడికి హనుమంతుని చూడగానే ఇతను ఖచ్చితంగా సాధిస్తాడు అనే నమ్మకం కలిగింది. అసలు శాస్త్రరీత్యా హనుమ అనే శబ్దానికి అర్థం జ్ఞాని అని. హనుమ ఒక జ్ఞాన నిధి. ఆయన వ్యక్తిత్వం సామాన్యమైంది కాదు. తెలివితేటలు చాలా మెండుగా ఉన్నాయి, కానీ ఏమీ తెలియనట్టు ఉండేవాడు. అయితే జ్ఞానం కలిగి ఉంటే సరిపోదు, దానికి సమయానికి వినియోగించాలి అనేది ముఖ్యం. మనకి ఇంత తెలివితేటలు అంత తెలివితేటలు ఉంటే సరిపోదండి. అది ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించాలి, కానీ అల్పుల మీద అది ఉపయోగించడం కరెక్ట్ కాదు. ఆలోచించి అడుగు ముందుకు వేయాలి. ఏ వాక్యమైనా మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడాలి. మాక ఎప్పుడు చెప్తూ ఉండేది, ఎప్పుడైనా ఒక వాక్యం మాట్లాడినప్పుడు ఫుల్ స్టాప్ పెట్టి మాట్లాడమే అని. ఆ ఫుల్ స్టాప్ పెట్టి ఆగి మాట్లాడడం వల్ల రెండో వాక్యం మనము మాట్లాడడం వల్ల ఎంతవరకు మనకి అక్కడ ఆ సమయానికి సరిపోతుంది అనేది తెలిసిపోతుంది. దానివల్ల ఎవరికి మనం అనేది శత్రువులు అవ్వం. ఫస్ట్ ఇంకా ఇంకా వినిపించేలా ఉండేదట ఆయన మాట. అంటే ఏది ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడేవాడు ఆయన. అతిగానో మరీ క్లుప్తంగానో చెప్పడం వల్ల అర్థమయ్యేలా వివరించడం ఆయనలో ప్రత్యేకత. విషయాన్ని తగ్గించేసి చెప్పేవాడు కాదు, దాన్ని చెప్పాల్సిన దానికన్నా ఎక్కువ కూడా అలా చెప్పుకుంటూ ఉండేవాడు కాదు. ఎంత అవసరమో అంతే చెప్పేవాడు. వినయశీలురే విజయానికి చిరునామాగా నిలుస్తారు. కొంతమంది ఉంటారు, నాకు మేము చదువుకునేటప్పుడు ఒక అతనికి 10th క్లాస్ లో, మేము అప్పుడు 8th స్టాండర్డ్ ఏదో చదువుతున్నాం, 10th క్లాస్ లో స్టేట్ ర్యాంక్ వచ్చిందండి. చిరంజీవి గారు కూడా వచ్చి బహుమతి ఇచ్చారు. అక్కడితో సరిపోతుందా? బహుమతి వచ్చింది అంటే స్టేట్ కే ఫస్ట్ ర్యాంక్ అనమాట. ఎంత అసలు ప్రౌడ్, గర్వంగా ఉంటుంది అది. కానీ అతనికి అహంకారం పెరిగిపోయి ఇంటర్లో ఫ్రీ ఎడ్యుకేషన్ వచ్చింది అతనికి. అంటే ఫ్రీగా చదివిస్తామని చెప్పి తీసుకెళ్తే అక్కడ అతని అహంకారము ఎట్లా చూపించేవాడంటే, అన్నం ప్లేట్లు ఇసురు కొట్టడము, అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడండి. అంటే నీకు ముందు నువ్వు ఎంత వివేకవంతుడు అవుతున్నావో అంత వినయ సంపన్నుడు కూడా అవ్వాలి. నువ్వు కష్టపడుతున్నావు, తెలివితేటలు ఉన్నాయి, నీకు విజయం వరిస్తోంది, దాంతో పాటు నీకు వినయం కూడా రావాలి. పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని అందరినీ గౌరవిస్తూ మాట్లాడాలి. అసందర్భంగా ఒక్క మాట కూడా మాట్లాడేవాడు కాదు హనుమంతుడు. ప్రధానంగా ఇది గమనించే శ్రీరామచంద్రుడు ఆయన్ను తనకు దూతగా నిర్ణయించుకున్నాడు. రాజహృదయం, ధర్మనీతి, కార్యసిద్ధి మొదలైన దృష్టిలో పెట్టుకునే మేధావి. అశోకవనంలో సీతమ్మను గుర్తించి ఆమెకు రాముడి ప్రేమను ప్రకటించి ఓదారుస్తాడు. రావణుడి సమక్షంలో శ్రీరాముడి వీరత్వాన్ని విడమర్చి చెప్పి అతని గుండెల్లో ప్రకంపనాన్ని సృష్టించి అధైర్యపరిచాడు. అంటే రావణుడి ఎదుర తన రాజు యొక్క అంటే ఆయన చేసిన విజయాలు, నెక్స్ట్ వచ్చేసి ఆయన చేసిన సాహస కృత్యాల గురించి, ఆయన పొందిన విజయాలు అన్నిటి గురించి కూడా రావణాసురుడు ముందు కదా చెప్తున్నాడు. అందుకని ఆ రావణాసురుడికి ఈయన మాటల ద్వారా ఎలా అనిపించిందంటే ఒక్కసారి భయం పట్టుకుందనమాట. అలా చెప్పగలిగేవాడు. అంటే ఎంత బాగా మాట్లాడడం వచ్చు చూడండి, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి. స్త్రీని శోకింపజేస్తే మహాజ్వాలగా లేచి భస్మం చేస్తుంది. పరస్త్రీని చెరపట్టేవాడు ఎంతటి పరాక్రమవంతుడైనా పతనం తప్పదు అని చెప్పేసి ఎంతటి భక్తిపరుడైనా దైవం సహకరించడాన్ని నర్మగర్భంగా హెచ్చరించాడు. నువ్వు మామూలు తప్పు చేయలేదు, పరస్త్రీ మీద మోజుపడ్డావు, ఇదే నీ పతనానికి కారణం అని చెప్పేసి వార్నింగ్ లాంటిది కూడా ఇచ్చాడు అనమాట. వార్నింగ్ ఇవ్వడం ఏంటి, చూపించాడు తన సత్తా ఏంటో. సీతమ్మ తల్లితో అమ్మ
అమ్, ఏంటి ఇట్లాగా అశోకవనం ఇంకా కోపం వచ్చేసి రావణాసుడికి తోకకి నిప్పు పెట్టడము అంతా అశోకవనం తప్ప మిగతాదంతా లంకని సగం కాల్చేశాడు. అసలు హనుమంతుడు తలుచుకుంటే అప్పుడే అయిపోయేది. కానీ హనుమంతుడు అది రాములు వారి కర్తవ్యం, రాములు వారు చేయాల్సిన కార్యం అని చెప్పేసి హనుమంతుడు అసలు సగం లంకను దహనం చేసేసి అప్పుడు అమ్మవారి దగ్గరికి వస్తారు. సీతమ్మ వాళ్ళ దగ్గరికి వస్తే సీతమ్మ వారి ఏంటి ఇది అని చెప్తే, ఇంకా ఆమె ఇట్లా ఎందుకు కాల్చావు, నిన్ను లంకను చూసి రమ్మన్నారు కానీ కాల్చామనేదంటే, అంటే అతను ఎవరితో రావణాసురుడు ఎవరితో యుద్ధం చేస్తున్నారో వాళ్ళ గురించి కొంచెం రుచి చూపించాలి కదమ్మా అని చెప్పేసి అంటారు అనమాట హనుమంతుడు. అనేసరికి ఇంకా సీతమ్మ వారు నాకు ఇంకా బాగా దిగులుగానే ఉంది, రావణాసురుడు ఇట్లాంటి వాడు అట్లాంటి వాడు అని చెప్తుంటే, అమ్మా ఇప్పుడు నన్ను చూసావు కదా, నేను అందరిలో పావు గింజంత, మిగతా వాళ్ళు ఎందరో వీరులు ఉన్నారు, చాలా మంది యుద్ధానికి నాకంటే బలమైన వాళ్ళు, నాకంటే సాహసాలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను ఒక అణువు అంతే అని చెప్పేసి తన ఎంత ఇదిగా చేసుకున్నాడు చూడండి. అంత సముద్రాన్ని దాటాడు, అన్ని పనులు చేశాడు, రావణాసుడు ఎదురు వెళ్ళి వార్నింగ్ లాంటిది ఇచ్చాడు. కానీ సీతమ్మ వారి దగ్గరికి వచ్చేసి అణుకుగా నాదేముందమ్మా, అసలు నాదొక బలమా, మంచి మంచి వాళ్ళు వీరులు అందరూ ఉన్నారు, నువ్వు అస్సలు చింతపడకు, మనదే విజయం అని చెప్పి ఆమెకి ధైర్యం చెప్తాడు. హనుమంతుడు ఉంటే అందరూ బతికి ఉన్నట్టే, ఆయన లేకుంటే ఎవరూ లేనట్టేనని ఓ సందర్భంగా జాంబవంతుడు అన్న మాటల్లో ఎంతో పరమార్థం ఉంది. శ్రీరామ కార్యాన్ని అంకిత భావంతో సాధించి రామాయణ కావ్యంలోని సుందరాకాండంలో దేదీప్యంగా వెలుగుతున్నాడు హనుమంతుడు. ఇదండి హనుమంతుడి గురించి. మీకు ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి. నమస్తే.